హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. మీరు మీ డీల్స్ని డైలీ 1 మినిట్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు టెలిగ్రామ్ ఛానల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ ఇది ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళకి మాత్రమే. టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి, ఎవ్రీ 1 మినిట్కి ఒకసారి మీరు మీ డీల్ని పోస్ట్ చేస్తుంటారు కదండి. ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదండి. నేను చెప్పే ఈ ట్రిక్ ద్వారా మీరు ఆటోమేటికల్గా మీరు ఎన్ని డీల్స్ అయినా అని ఒకటేసారిగా పోస్ట్ చేసుకోవచ్చు అండి. ఒకసారిగా అంటే మీరు టైం లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. 5 మినిట్స్కి ఒకసారి, 1 మినిట్కి ఒకసారి, లేదంటే 1 అవర్కి ఒకసారి కూడా పేస్ట్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనండి. వీడియో చూసే ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే. ఆటోమేటిక్గా డీల్స్ని పోస్ట్ చేయాలనుకుంటే 5 మినిట్స్కి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే ఒక గూగుల్ ఫామ్ కావాలండి. నేను ఇక్కడ గూగుల్లో గూగుల్ ఫామ్స్ అని ఎంట్రీ చేశాను కదండి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ ఫామ్స్ ఓపెన్ అవుతుంది. గో టు గూగుల్ ఫామ్స్. ఒకటి బ్లాంక్ ఫామ్ తీసుకుంటున్నానండి నేను. బ్లాంక్ ఫామ్లో ఇక్కడ టైటిల్ మీ ఇష్టం అండి. నేను టెలిగ్రామ్ ఆటో పోస్ట్ అని ఇచ్చాను. ఇక్కడ కూడా సేమ్ అదే ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ టైప్ కాకుండా మనము షార్ట్ ఆన్సర్ టైప్గా తీసుకోవాలండి. ఇక్కడ ఏదైతే మనం ఇస్తున్నామో అదే షీట్లో హెడర్గా వస్తుందండి. సో నేను ప్రోడక్ట్ నేమ్ అని ఇచ్చానండి. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ని ఎంట్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాపీ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ వచ్చేసి బై లింక్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనము అఫిలియేట్ లింక్ ఇస్తామండి. నెక్స్ట్ దీన్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అని ఇస్తున్నానండి, మన ప్రోడక్ట్ యొక్క ఇమేజ్. ఇలా మనం ఫామ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రివ్యూ చూద్దాము. ఓకేనండి. ఇది మన ఫామ్ యొక్క ప్రివ్యూ. ఈ ఫామ్ ద్వారానే మనం ఎందుకు పోస్ట్ చేయాలి అంటే మొబైల్ ద్వారా ఎవరైతే చేస్తున్నారో అఫిలియేట్ మార్కెటింగ్ వాళ్ళ కోసము ఈ ఫామ్ అండి. ఇక్కడ ఇది గూగుల్ షీట్స్ అనేది మనకు మొబైల్లో ఓపెన్ అవ్వదండి. అందుకని ఫామ్స్ యూజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. మనము ప్రోడక్ట్ నేమ్ని కాపీ చేసుకోవచ్చు, లింక్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇమేజ్ని కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ యూఆర్ఎల్ మాత్రమే ఇవ్వాలి, ఇమేజ్ ఇవ్వరాదు ఇక్కడ. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు సబ్మిట్ అవుతుందండి. దీన్ని ఇప్పుడు ఈ ఫామ్ని మనము గూగుల్ షీట్కి కనెక్ట్ చేసుకోవాలండి. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫామ్స్లో రెస్పాన్సెస్ ఉంది కదండి, ఇక్కడ లింక్ టు షీట్స్ అని ఉంది కదా. ఈ లింక్ టు షీట్స్ పైన క్లిక్ చేసి క్రియేట్ న్యూ స్ప్రెడ్స్, మనకు ఆల్రెడీ ఉంటే ఎగ్జిస్టింగ్ అని పెట్టుకోండి, లేదంటే మీరు కొత్తది ఓపెన్ చేసుకోవాలనుకుంటే కొత్త దానిపైన క్రియేట్ న్యూ స్ప్రెడ్షీట్ అని క్లిక్ చేయండి. నాకు కొత్తదే కావాలి కాబట్టి క్రియేట్ న్యూ అని క్లిక్ చేశాను. మనకి ఇక్కడ షీట్స్ అనేది ఓపెన్ అవుతుందండి. టెలిగ్రామ్ ఆటో పోస్ట్ రెస్పాన్సెస్ అని వచ్చిందండి. ఇక్కడ మనకు టైం స్టాంప్ అని వచ్చింది, ప్రోడక్ట్ నేమ్ అని వచ్చింది, బై లింక్ అని వచ్చింది, ఇమేజ్ అని వచ్చింది. ఇక్కడ ఫామ్ రెస్పాన్స్ 1 అని వచ్చింది. ఇక్కడ నేను రీనేమ్ చేసుకుంటున్నానండి, షీట్ 1 అని చెప్పేసి. మీరు మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ టైం స్టాంప్ అనేది మనకు స్క్రిప్ట్ పరంగా ఫస్ట్ రావద్దండి, లాస్ట్ రావాలి. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను డి తర్వాత. సో ఇలా డ్రాగ్ అయిపోయింది. ఇప్పుడు ఏ వచ్చేసి ప్రోడక్ట్ నేము, బి వచ్చేసి బై లింక్, సి వచ్చేసి ఇమేజ్ అని వచ్చింది కదండి. ఇక్కడ నుంచి షీట్ క్రియేట్ అయిపోయింది, ఫామ్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫామ్ని లైవ్లో చూడాలనుకుంటే ఇక్కడ టూల్స్ ఉంది కదండి, టూల్స్లో మేనేజ్ ఫామ్, గో టు లైవ్ ఫామ్ అని క్లిక్ చేయాలండి. ఇది ఫామ్ అండి. ఈ ఫామ్ యొక్క లింక్ని మీరు మీ వాట్సాప్కి కానీ మీ మొబైల్కి ఎలా అయినా అని పంపించుకొని అక్కడ నుంచి ఎంట్రీ చేయండి. ఆ ఎంట్రీ చేసినవన్నీ రెస్పాన్సెస్ అన్నీ, డీల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు గూగుల్ షీట్లో అండి. ప్రోడక్ట్ నేమ్ దగ్గర ప్రోడక్ట్ నేమ్ కనిపిస్తుంది, లింక్ దగ్గర లింక్ కనిపిస్తుంది, ఇమేజ్ దగ్గర ఇమేజ్ కనిపిస్తుంది. నేను ఒకటి ఆటో పోస్ట్ చేస్తానండి. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ నేము ఇది tmirror.online అని చెప్పేసి అమెజాన్ బెస్ట్ ఆఫర్స్ ఉంటాయండి. ఇక్కడ నేను ఇక్కడ నుంచే చూస్తాను. ఇక్కడ మనకు టైటిల్ ఉంది కదండి, ఈ టైటిల్ని కాపీ చేసుకున్నాను. నా ఫామ్లోకి వెళ్ళి ప్రోడక్ట్ నేమ్ దగ్గర ప్రోడక్ట్ నేమ్ ఇచ్చాను. లింక్ వచ్చేసి నేను ఇక్కడ
ఈ లింక్ కాపీ లింక్ అడ్రస్, ఈ లింక్ ఇచ్చానండి. నెక్స్ట్ ఇమేజ్ దగ్గర మీ ఇమేజ్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇమేజ్ మాత్రం ఆప్షనల్, కానీ నేను ఇమేజ్ ఇస్తున్నాను ఎందుకంటే యూజర్స్కి అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదండి, కాపీ లింక్ అడ్రస్. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ప్లేస్లో ఇమేజ్ ఇచ్చానండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు రెస్పాన్స్ అనేది రికార్డ్ అయిపోయింది. సో నెక్స్ట్ రెస్పాన్స్ కూడా ఇవ్వాలనుకుంటే సబ్మిట్ అనదర్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇక్కడ మనం మరి రికార్డ్ అయిందా లేదా చూసుకోవాలనుకుంటే ఇక్కడ షీట్లో చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ నేమ్ దగ్గర ప్రోడక్ట్ నేమ్ వచ్చింది, లింక్ దగ్గర లింక్ వచ్చింది, ఇమేజ్ దగ్గర ఇమేజ్ వచ్చింది, ఇక్కడ టైం స్టాంప్ కూడా వచ్చింది. నెక్స్ట్ మనకు ఇక్కడ ఏవైతే మనం డీల్స్ పోస్ట్ చేస్తామో ఇవి మనము ఎవ్రీ మినిట్కి కానీ ఎవ్రీ 5 minutesకి కానీ మనకు టెలిగ్రామ్లో మన ఛానల్లో పోస్ట్ అవ్వాలి. అది ఎలా అవ్వాలి అంటే మనము ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది కదండి, ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేసి యాప్ స్క్రిప్ట్. ఇప్పుడు నేను ఇచ్చే ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో ఆ స్క్రిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఆ స్క్రిప్ట్ని నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కాపీ చేసుకొని వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ పేస్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసుకుంది ఉంది కాబట్టి కాపీ, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ పేస్ట్ చేశాను కదండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మనకు సెండ్ అవుతాయండి, టెలిగ్రామ్కి డీల్స్ సెండ్ అవుతాయి. 5 minutesకి ఒకసారి, 1 minutకి ఒకసారి, మీకు ఇష్టం వచ్చిన టైంలో మీకు సెండ్ చేసుకోవచ్చు అండి, మీకు నచ్చిన విధంగా. ఇక్కడ టైటిల్ ప్రాజెక్ట్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఆటో పోస్ట్ అని ఇస్తున్నాను. మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి, రీనేమ్ చేశాను, ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ చిన్న సెట్టింగ్స్ ఉంటాయండి. ఇక్కడ టోకెన్ అడుగుతుంది, బోట్ టోకెన్ అడుగుతుంది, ఛానల్ ఐడి అడుగుతుంది, స్ప్రెడ్షీట్ ఐడి అడుగుతుంది, స్ప్రెడ్షీట్ నేమ్ అడుగుతుంది. మనము ఆల్రెడీ స్ప్రెడ్షీట్ క్రియేట్ చేసాము, దాని ఐడి తీసుకోవచ్చు. షీట్ నేమ్ కూడా ఇచ్చాము కాబట్టి షీట్ నేమ్ కూడా తీసుకోవచ్చు. అది ఎలా అంటే షీట్ ఐడి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ టెలిగ్రామ్ ఆటో ఉంది కదండి, షీట్స్ సంబంధించింది. ఇక్కడ డి తర్వాత యూఆర్ఎల్లో డి తర్వాత ఉన్న ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ స్క్రిప్ట్లో మనకు స్ప్రెడ్షీట్ ఐడి ఉంది కదండి, ఇక్కడ రీప్లేస్ చేయండి, ఓకేనా అండి. నెక్స్ట్ షీట్ నేమ్ అడుగుతుంది. షీట్ నేమ్ వచ్చేసి ఇక్కడ షీట్ నేమ్ కింద ఏదైతే మనం రీనేమ్ చేసామో అదే షీట్ నేమ్ ఉంది. ఇక్కడ షీట్ నేమ్ వచ్చేసి షీట్ 1 అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ది స్పెల్లింగ్ ఎలా ఉందో అలాగే ఎంట్రీ చేయాలండి. షీట్ 1 నేను స్మాల్ లెటర్లో ఇచ్చాను, స్మాల్ లెటర్లోనే ఉంది షీట్ 1, ఓకేనా అండి. నెక్స్ట్ ఛానల్ ఐడి అండ్ బోట్ టోకెన్ అడుగుతుందని మనం టెలిగ్రామ్లో ఒక బోట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత దాని టోకెన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలండి టోకెన్ ప్లేస్లో. నెక్స్ట్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ యొక్క ఐడిని మనం ఇక్కడ పేస్ట్ చేయాలండి. మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే టెలిగ్రామ్లోకి వెళ్దాం. నేను ఇక్కడ వెబ్ దాంట్లో ఓపెన్ చేసుకున్నానండి. ఫస్ట్ మనం బోట్ క్రియేట్ చేసుకుందాం. బోట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం బోట్ ఫాదర్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఎంట్రీ చేయగానే మనకు బోట్ ఫాదర్ అని వస్తుంది. ఇది టెలిగ్రామ్ యొక్క అఫీషియల్ బోట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ న్యూ బోట్ అని ఉంటుందండి, ఇక్కడ న్యూ బోట్, ఓకేనా. నేమ్ అడుగుతుంది, బోట్ నేమ్ వచ్చేసి నేను rbot_boat అని ఇస్తున్నాను. జస్ట్ ఎంటర్ క్లిక్ చేశాను. మనకు మస్ట్ ఎండ్ విత్ బోట్ అని అంటుందండి. సో rbot987_boat అని ఇస్తున్నాను. ఓకే, ఇది అవైలబుల్ ఉందండి, డన్. మనకు ఇక్కడ టోకెన్ వచ్చింది కదండి, ఈ టోకెన్ని మనం కాపీ చేసుకోవాలండి. ఇది క్లిక్ చేయగానే మీకు కోడ్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని వచ్చింది కదండి. మళ్ళీ మనము వెబ్ యాప్ స్క్రిప్ట్లోకి వెళ్ళి ఇక్కడ బోట్ టోకెన్ ఉంది కదండి, ఈ బోట్ టోకెన్ ప్లేస్లో మనం పేస్ట్ చేసుకోవాలి, ఓకేనండి. ఈ బోట్ టోకెన్ వచ్చేసి అండి. నెక్స్ట్ మీరు ఏదైతే బోర్డ్ ఉందో ఒకసారి ఓపెన్ చేయండి. బోర్డ్ పైన స్టార్ట్ అని క్లిక్ చేసేయండి, ఓకేనా అండి. నెక్స్ట్ ఈ బోట్ని మనము ఈ యూజర్ నేమ్ని కాపీ చేసుకోండి. కాపీ యూజర్ నేమ్ అనండి. ఎందుకంటే
మనం ఏ ఛానల్లో అయితే డీల్స్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఛానల్కి ఈ బోట్ని మనము అడ్మినిస్ట్రేటివ్గా ఇవ్వాలి. సపోజ్ నేను ఈ తోప్ మిర్రర్ అని చెప్పేసి ఇది ఉంది కదండి, దీనికి నేను దీంట్లో డీల్స్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీన్ని బోట్ని దీంట్లో అడ్మినిస్ట్రేటివ్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు బ్లాంక్ వచ్చింది. సో నేను ఈ అడ్మినిస్ట్రేటివ్గా ఇవ్వడం అనేది నేను నా మొబైల్లో చేస్తానండి. ఏం లేదు, సింపుల్గా మీరు ఛానల్లోకి వెళ్ళి ఛానల్లో ఎడిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ సబ్స్క్రైబర్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకు బోట్ ఏదైతే ఉంటుందో మనం ఏదైతే ఇచ్చాము యూజర్ ఐడి ఏంటండి, RBOT987 అని ఎంట్రీ చేయగానే మీకు RBOT_bot అని వస్తుంది. నేను దానిపైన ట్యాప్ చేస్తున్నాను. యాడ్ యాజ్ ఏ అడ్మిన్ అడుగుతుంది. ఆ ఎంట్రీ క్లిక్ చేయండి. నెక్స్ట్ రైట్ పైన క్లిక్ చేయండి, రైట్ సైడ్లో. ఓకేనా, సబ్స్క్రైబర్లో యాడ్ అయిపోతుంది. మీకు ఒక అడ్మిన్గా యాడ్ అవుతుందండి అది. నెక్స్ట్ ఇక్కడ 2 సబ్స్క్రైబర్స్ అని వచ్చింది కదండి, ఒకటి నేను, ఇంకోటి బోట్ యాడ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి మీరు బోట్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ ఐడి అడుగుతుంది కదండి, వెబ్ యాప్ స్క్రిప్ట్లో ఛానల్ ఐడి. మన ఛానల్ ఐడి ఎలా తెలుసుకోవాలంటే మన ఛానల్కి సంబంధించి ఇక్కడ షో అండ్ జాసన్ బోట్ అని ఒకటి ఉంటుందండి. ఈ బోటు ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఏం అడుగుతుందంటే ఏదైనా మీ ఛానల్ నుంచి ఒకటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే ఆ ఫార్వర్డ్ చేసిన మెసేజ్తో పాటు ఐడితో పాటు మన ఛానల్ ఐడి కూడా చూపిస్తుందండి. ఇక్కడ తోప్ మిర్రర్ ఉంది కదండి, ఈ మిర్రర్ నుంచి ఈ హాయ్ అనేది ఉంది కదండి, నేను ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎవరికి ఫార్వర్డ్ చేస్తున్నాను, షో అని చెప్పేసి షో జాసన్ బోట్ ఉంది కదండి, దీనికి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఫార్వర్డ్ చేయగానే మనకి ఇక్కడ హాయ్కి సంబంధించిన అన్నీ వస్తుందండి. అప్డేట్ ఐడి, మెసేజ్ ఐడి, మన యూజర్ ఐడి కూడా వస్తుందండి. మనకి యూజర్ ఐడి తోటి పని లేదు, ఓన్లీ మన ఛానల్ ఐడి తోటి మాత్రమే పని ఉంది. కాబట్టి మనకి ఇక్కడ తోప్ మిర్రర్ అని ఉంది కదండి ఛానల్ ఐడి, ఇక్కడ దీనిపైన ఉన్న ఐడి ఏదైతే ఉందో ఈ ఐడిని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ వెబ్ యాప్ స్క్రిప్ట్ ఉంది కదండి, ఇక్కడ ఛానల్ ఐడి రీప్లేస్ చేయాలి. ఓకేనండి, రీప్లేస్ చేసాం కదండి. ఇక్కడ ఇలా టోకెన్ ఐడి, ఛానల్ ఐడి, స్ప్రెడ్షీట్ ఐడి, షీట్ నేమ్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మనము ఇక్కడ సేవ్ అనే బటన్ కనిపిస్తుంది, సేవ్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. ఇక్కడ మనం ఒకసారి స్క్రిప్ట్ని రన్ చేసి చూద్దాము, వర్క్ అవుతుందో లేదో మనకు తెలుస్తుంది. ఓకేనా, రన్ పైన క్లిక్ చేసి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఆథరైజ్డ్ పర్మిషన్స్. ఓకే, ఇలా మీకు వస్తుంది ఆథరైజేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి. ఇక్కడ రివ్యూ పర్మిషన్స్ పైన క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. గూగుల్ హ్యాస్ నాట్ వెరిఫైడ్ దిస్ యాప్ అని వస్తుందండి, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యాడ్స్ అడ్వాన్స్ అని కనిపిస్తుంది కానీ దానిపైన క్లిక్ చేసిన తర్వాత గో టు టెలిగ్రామ్ ఆటో పోస్ట్ అని ఒకటి ఉంటుందని అన్సేఫ్ అని, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో అని పైన క్లిక్ చేయాలి. ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏదైతే ఓకే డీల్ ఎగ్జిక్యూట్ అయిందండి, ఎగ్జిక్యూటివ్ స్టార్టెడ్. నెక్స్ట్ ఫస్ట్ టైం ఎర్రర్ వచ్చింది, నెక్స్ట్ టైం మళ్ళీ నేను క్లిక్ చేయగానే ఏదైతే డీల్ ఉందో అది మనకి ఇక్కడ జాసన్ రూపంలో వచ్చింది, జాసన్ ఫైల్ రూపంలో. ఇది ఏదైతే ఫైల్ ఉందో అది ఎగ్జిక్యూటివ్ కంప్లీట్ అయిపోయి మనకు సెండ్ అయిందండి. ఎవరికి సెండ్ అయింది, మనం ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ అయిందండి. ఒకసారి చూద్దామండి. ఇక్కడ తోప్ మిర్రర్ ఉంది కదండి, ఇక్కడ చూడండి లైవ్లో మీకు ఇలా సెండ్ అవుతుందండి. ఇలా ఆటోమేటిక్గా మీరు మీ డీల్స్ని టెలిగ్రామ్లో ఆటోమేటిక్గా సెండ్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి మీరు డే మొత్తంకి సంబంధించిన డీల్స్ అన్నీ ఎక్కడండి, ఇక్కడ మనము ఫామ్ ద్వారా సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ షీట్లో సబ్మిట్ అవుతాయండి. ఒక డేకి మొత్తం సంబంధించి అన్నీ సబ్మిట్ చేయొచ్చు. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనము దీన్ని ఒక్కొక్క సెల్ని ఒక్కొక్క 5 మినిట్స్కి ఒకసారి ఒక డీల్ అండి, ఇది ఒక డీల్ అనుకుందాం, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క 5 మినిట్స్కి ఒకసారి సెండ్ అవ్వాలి.
అది సెండ్ అవ్వాలి అంటే ఇక్కడ వెబ్ యాప్ స్క్రిప్ట్లోనే మనము ఇక్కడ ట్రిగ్గర్ ఆప్షన్ ఉంది కదండి, ఈ ట్రిగ్గర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ట్రిగ్గర్ అని కనిపిస్తుంది కదండి, యాడ్ ట్రిగ్గర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్ విచ్ ఫంక్షన్ టు రన్ అని ఉంది కదండి, మన ఫంక్షన్ వచ్చేసి సెండ్ టు టెలిగ్రామ్ అని ఉందండి. ఈ టెలిగ్రామ్ పైన చెక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఈవెంట్ సోర్స్ అని ఉందండి, ఇక్కడ స్ప్రెడ్షీట్ అని ఉంటుంది. స్ప్రెడ్షీట్ కాకుండా మన టైం డ్రైవ్, మనం 5 మినిట్స్కి ఒకసారి కానీ 1 మినిట్కి ఒకసారి కానీ సెండ్ చేయాలి కాబట్టి టైం డ్రైవ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ అవర్ టైమర్ వచ్చింది కదండి, ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్ డేట్ అండ్ టైం ద్వారా సెండ్ చేయొచ్చు, మినిట్స్ ద్వారా సెండ్ చేయొచ్చు, డే ద్వారా సెండ్ చేయొచ్చు, వీక్లీ టైమర్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు. నేను వచ్చేసి మినిట్ టైమర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎవ్రీ మినిట్ డీల్ని సెండ్ చేయాలనుకుంటున్నాను యూజర్కి. లేదంటే 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి, 15 మినిట్స్కి ఒకసారి, 13 మినిట్స్కి ఒకసారి సెండ్ చేయాలనుకుంటున్నాను. నేను ఎవ్రీ మినిట్కి సెండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎవ్రీ మినిట్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేశాను. మనకు ఓకేనా, ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు ఒకసారి ఆథరైజేషన్ అడుగుతుందండి. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇవ్వండి, నెక్స్ట్ అడ్వాన్స్, నెక్స్ట్ ఆటో పోస్ట్ అన్సేఫ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఆలో అనండి. ఆలో అన్న తర్వాత మీకు ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ట్రిగ్గర్ అనేది యాడ్ అయిపోతుందండి. ఇక్కడ ట్రిగ్గర్ అనేది యాడ్ అయిపోయింది. ఇది ఎవ్రీ మినిట్కి ఒకసారి స్క్రిప్ట్ని రన్ చేస్తుందండి. ఏ స్క్రిప్ట్ ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఆ స్క్రిప్ట్ని ఎవ్రీ మినిట్కి ఒకసారి రన్ చేస్తుంది. రన్ చేసిన వెంటనే మనకు టెలిగ్రామ్లో ఆటోమేటిక్గా డీల్ అనేది పోస్ట్ అయిపోతుందండి. ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ని ఇచ్చి చెక్ చేసుకున్నాము. నేను మళ్ళీ ఈ టీమిరర్ ఆన్లైన్లోకి వెళ్ళి ఇంకొక డీల్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, డీల్ని కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఫామ్లోకి వెళ్ళాను, ఫామ్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ ఇచ్చాను, బై లింక్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బై లింక్, కాపీ లింక్ అడ్రస్. ఇక్కడ లింక్ వచ్చేసి బై లింక్ వచ్చేసి మీ అఫిలియేట్ లింక్ని పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నా అఫిలియేట్ లింక్ని నేను పేస్ట్ చేసుకుంటున్నాను, మీరు మీ యొక్క అఫిలియేట్ లింక్ని పేస్ట్ చేసుకోండి. అమెజాన్కి సంబంధించి కానీ, ఫ్లిప్కార్ట్కి సంబంధించి కానీ, మింత్రాకి సంబంధించి కానీ, ఇంకా షాప్స్కి సంబంధించి కానీ ఎనీ అఫిలియేట్ ప్రోగ్రామ్ లింక్ని మీరు పేస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇమేజ్ ఇస్తున్నాను. ఇమేజ్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇమేజ్, కాపీ ఇమేజ్ అడ్రస్, ఇక్కడ పేస్ట్, నెక్స్ట్ సబ్మిట్ ఇచ్చాను కదండి. సబ్మిట్ చేయగానే మనకు ఎవ్రీ మినిట్కి డీల్ పోస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ షీట్లో యాడ్ అయిందండి. మరి ఇక్కడ ఎవ్రీ మినిట్ కాబట్టి చూడండి 1 మినిట్ అయింది, ఎగ్జాక్ట్లీ 1 మినిట్కి మళ్ళీ డీల్ కూడా పోస్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇలా మీరు డేకి సంబంధించిన మొత్తం డీల్స్ని మీరు ఫామ్ ద్వారా ఇక్కడ రికార్డ్ చేసుకొని ఒకసారి రికార్డ్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది. అది ఎవ్రీ మినిట్కి ఒకసారి మీకు డీల్ అనేది టెలిగ్రామ్లో ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుందండి. మీరు డే మొత్తము 5 మినిట్స్కి ఒకసారి డీలు కాపీ చేసుకొని మీ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి కాపీ చేసుకొని లింక్ పేస్ట్ చేయడం ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మీరు షీట్లో ఫామ్ ద్వారా మీరు ఎంట్రీ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటే తర్వాత నెక్స్ట్ డీల్ ఆటోమేటిక్గా అదే పోస్ట్ అవుతుందండి. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.